ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఊరి ప్రజలంతా కలిసి దుర్గాదేవి నవరాత్రులను నిర్వహించడానికి, దుర్గాదేవిని ప్రతిష్ఠించడానికి అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఊరి మొత్తానికి ఒకే దుర్గామాతను ప్రతిష్ఠించడానికి అందరూ ఒప్పుకుంటారు. దానికి తగ్గట్టు డబ్బులను కూడా ఇస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సోమయ్య అతని భార్య లలిత ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. లలిత, అందరూ డబ్బులు ఇస్తున్నారు, కానీ మన దగ్గర తినడానికి తిండి కూడా లేదు. అవునండి అని అనుకుంటూ వారిలో వారు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు వెళ్ళి మన దగ్గర డబ్బు లేదని విషయం సర్పంచ్ గారికి చెప్పండి. కానీ సర్పంచ్ గారు అందుకు ఒప్పుకుంటారంటావా? వారు ఒప్పుకుంటారు, మీరు ప్రయత్నించి చూడండి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగైనా డబ్బులు లేవు అని సంగతి సర్పంచ్ గారికి సోమయ్య చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అనుకున్న విధంగానే లలిత చెప్పినట్టు సోమయ్య సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి సర్పంచ్ గారితో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సర్పంచ్ గారితో సోమయ్య, నాతో ఏదో మాట్లాడాలన్నావు? అవునండి, ఊరి ప్రజలందరూ డబ్బులు ఇచ్చారు, కానీ నా దగ్గర లేవండి. సోమయ్య, అందరూ అనుకునే కదా ఈ నిర్ణయం తీసుకున్నారు, మరి ఏంటిది? అవును సర్పంచ్ గారు, కానీ ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. తినడానికి తిండి కూడా లేదు. కానీ నువ్వు అప్పుడే చెప్పాల్సింది కదా అందరి ముందు ఈ విషయం నాకు. ఇప్పుడు చెప్తున్నావేంటి సోమయ్య? నీకు ఇది న్యాయమా? నన్ను క్షమించండి సర్పంచ్ గారు, అందరి ముందు చెప్పాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అనగానే సోమయ్యతో సర్పంచ్ గారు పర్లేదులే సోమయ్య అని చెప్తా ఉంటారు. ఇది ఇలా ఉండగా ఊరిలో డబ్బులను జమ చేసిన వారందరూ కలిసి దుర్గామాతను ఒక ట్రాక్టర్లో దుర్గామాతను తీసుకొని వస్తూ ఉంటారు. దుర్గామాతను ఒక మంచి పందిరిలో ఉంచి చక్కగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. పంతులు గారు వచ్చి దుర్గామాతకు పూజలు ప్రారంభిస్తూ ఉంటారు. ప్రతిరోజు అమ్మవారిని నిష్ఠగా కొలుచుకుందాము అని కూడా చెప్తూ ఉంటారు.